పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా భయానకంగా ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా ఎక్కడా తగ్గకుండా తన యుద్ధ వ్యూహాలను పదునుగా అమలు చేస్తోంది. ఈ సంక్షోభం వల్ల ఏర్పడుతున్న ఆర్థిక భారం అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. అయినా సరే శత్రువుల ఆయువు పట్టుపై దెబ్బ కొట్టడంలో ఇరాన్ ఏమాత్రం ఆలోచించడమే లేదు. మరి ఇరాన్కు ఈ యుద్ధం ఆర్థిక భారం కాదా? ఎన్ని రోజులు ఎలా నెట్టుకొస్తోంది? ఇరాన్ ఎత్తుగడ ఏంటి? యుద్ధం ఖర్చు తడిసి మోపెడు. అమెరికా ఇజ్రాయెల్ బెంబేలు. అస్సలు తగ్గేదలేదంటున్న ఇరాన్ యుద్ధ వ్యూహాలేంటి? యుద్ధం అనేది కేవలం రెండు దేశాల మధ్య జరిగే ఆయుధాల ప్రయోగం మాత్రమే కాదు, అది భారీ ఆర్థిక భారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై అటాక్స్ చేస్తుంటే అంతే రేంజ్లో ప్రతీకార దాడులతో రెచ్చిపోతోంది ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్కు బిలియన్ల డాలర్ల విలువైన ఆర్థిక సైనిక సాయం అందిస్తోంది. ఇరాన్తో యుద్ధానికి రోజుకు కనీసం 7 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఇప్పుడు ఈ యుద్ధంతో అటు ఖజానా ఖాళీ అవుతుందని, ఆయుధాగారం కరిగిపోతోందని, చమురు నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందన్న ఆందోళనలు ట్రంప్ కంటిపై కొనుకు వేయనీయడం లేదు. అయినా సరే యుద్ధోన్మాదంతో విరుచుకుపడుతోంది పెంటగాన్. ఈ స్థాయి యుద్ధం ఇజ్రాయెల్ కొనసాగించాలంటే ఇజ్రాయెల్ దేశానికి నెలకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ గత 2 ఏళ్లుగా సాగుతున్న పోరాటం వల్ల ఆ దేశ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడింది. దీంతో అమెరికా సహాయం తీసుకుని వారిలో భాగస్వామిగా మారింది. ఇలా రెండు దేశాలకు ఈ యుద్ధం జేబులకు భారీగా చిల్లులు పడేది. ఇదే సమయంలో ఇరాన్ ఏమీ తక్కువేం తినలేదు. ఇజ్రాయెల్ అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో ఈ యుద్ధంలో ఇరాన్ సరికొత్త వార్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. తన యుద్ధం ఖర్చు ఎక్కువ కాకుండా ప్రత్యర్థికి మాత్రం తడిసి మోపెడై భారీ నష్టం కలిగించేలా వ్యూహం రచించింది. శత్రువుల జేబులు ఖాళీ చేసి వారిని ఆర్థికంగా అలసిపోయేలా చేసే సరికొత్త అట్రిషన్ వార్ పద్ధతిలో వెళుతోంది ఇరాన్. కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ దేశాల యుద్ధ ఖర్చులను ఇరాన్ భారీగా పెరిగేలా చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా ఇజ్రాయెల్లను ఇరాన్ చాలా చౌకైన డ్రోన్లతో ఎదుర్కొంటోంది. అవే షాహెద్ 136 వన్-వే అటాక్ డ్రోన్లు. ఇవి చిన్న క్రూయిజ్ మిసైళ్లలా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. ఒక్కో డ్రోను తయారు చేయడానికయ్యే ఖర్చు సుమారు $20,000, అంటే మన కరెన్సీలో 16 లక్షల రూపాయలన్నమాట. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం కోట్ల రూపాయలు దాటుతోంది. ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర 35 నుంచి 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్ వైండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువ. వాళ్ళు మ్యాక్సిమం డ్యామేజ్ మిగతా పెట్రోల్ దేశాలని చేయాలి. సౌదీ అరేబియాని, కువైట్ని, అలాగే పక్కన ఉన్న యూఏఈని, ఖతార్ని వాళ్ళకి డ్యామేజ్ చేయాలి. ఆ డ్యామేజ్ వల్ల వాళ్ళకి నొప్పి రావాలి. ఆ నొప్పి వల్ల అమెరికా ఇజ్రాయెల్ మీద ఇంక యుద్ధం ఆప్ చేయమని చెప్పాలి. యుద్ధం కనుక ఆగిపోతే ఇరాన్ లొంగకుండా అది పెద్ద విజయం ఇరాన్కు వస్తుంది. అంతవరకు ఒప్పుకుంటారు. ఎందుకంటే యుద్ధం తర్వాత ఎవరు పైకి వస్తారు, ఎవరు బయటకు వస్తారో దాని మీద చాలా వరకు ప్రపంచంలో పెద్ద పాత్ర ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఏమాత్రమైనా ఇప్పుడు ఇరాన్ సర్వైవ్ అవుతే ఉన్న పరిస్థితిలో విపరీతంగా సెట్ బ్యాక్ అవుతుంది అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఈ పెట్రోల్ ప్రొడ్యూస్ చేసే, చమురు ప్రొడ్యూస్ చేసే స్టేట్స్, అరబ్ స్టేట్స్కి. అది అందువల్ల ఇప్పుడు అమెరికా అందరూ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇరాన్ని లాసుకుంటా తీసుకుంటా పోతే మెల్లిగా వాళ్ళకి అలసట తేవాలి అనే అభిప్రాయం. ఇప్పుడు వరకు స్ట్రిక్ట్గా చెప్పాలంటే సీరియస్ బాంబింగ్ ఇరాన్ మీద ఇంకా అవ్వలేదు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉన్నాయి, పట్టణాలు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిసైల్స్ వ్యవస్థల్లో ఒక్క ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే 16 లక్షల విలువ చేసే ఇరాన్కు చెందిన సూసైడ్ డ్రోన్ను కూల్చేందుకు అమెరికా 30 కోట్ల రూపాయల విలువ గల క్షిపణిని వినియోగించాల్సిన పరిస్థితి. ఈ తేడానే ఇప్పుడు పాశ్చాత్య శత్రు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఖరీదైన మిసైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ అవుతాయని పెంటగాన్ భావిస్తోంది. ఇప్పటికే గల్ఫ్లోని కొన్ని దేశాల్లో ఉన్న ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు అంచనా.
ఇరాన్ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు తయారు చేసి ఇలా ప్రయోగిస్తే అమెరికా, ఇజ్రాయెల్ వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని అర్థాంతరంగా నిలిపేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చని భావిస్తున్నారు. ఖమేనీని ఖతం చేస్తే పనైపోతుందనుకున్న ట్రంప్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనబడుతోంది. ఓవైపు రోజులు గడుస్తున్నాయి, మరోపక్క ఇరాన్తో యుద్ధం చల్లారట్లేదు. పైగా దీనికోసం ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యేలా ఉంది అమెరికా, ఇజ్రాయెల్కు. ఇక్కడే ఇరాన్ తన యుద్ధ వ్యూహానికి పదును పెడుతోంది. తక్కువ ఖర్చు ఆయుధాలను తయారు చేసి అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై గురిపెడుతోంది. వీటిని అడ్డుకునేందుకు శత్రు దేశాలకు భారీగానే ఖర్చు అవుతోంది. శత్రువుల ఆయువు పట్టుపై దెబ్బ కొట్టడం ద్వారా కీలక స్థావరాలను ధ్వంసం చేస్తున్న ఇరాన్ పైకి కనిపించకున్నా అమెరికా, ఇజ్రాయెల్కు యుద్ధం ఖర్చు తడిసి మోపిడయ్యేలా చేస్తోందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఖమేనీని ఖతం చేస్తే పనైపోతుందనుకున్న ట్రంప్ వ్యూహం రివర్స్. లక్షల కోట్లకు పెరిగిపోతున్న అమెరికా యుద్ధం ఖర్చు. తక్కువ ఖర్చుతో ఆయుధాలు తయారు చేసిన ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఖర్చును పెంచుతున్న ఇరాన్. శత్రువుల ఆయువు పట్టుపై దెబ్బ, కీలక స్థావరాలు ధ్వంసం. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేద్దామనుకున్న అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ గట్టిగానే కౌంటర్ అటాక్ ఇస్తూ వస్తోంది. టెక్నాలజీ వార్ఫేర్తో చెలరేగిపోదామనుకున్న ట్రంప్, నెతన్యాహుల వ్యూహాలకు ఇరాన్ అంతే చౌకైన ఆయుధాలు, అస్త్రాలను ప్రయోగించే వ్యూహాలతో వార్ను మరింత జటిలంగా మార్చేసింది. ఇరాన్ తన సుదీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లతో టెల్ అవీవ్, హైఫా నగరాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయెల్లోని ఎయిర్ బేస్లపై వందలాది సూసైడ్ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించి నెతన్యాహు డిఫెన్స్ సిస్టంకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అటు అమెరికా దౌత్య కార్యాలయాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ దుబాయ్, యుఏఈ, సౌదీ అరేబియాల్లో చాలా కీలకమైన నేవీ బేస్లను, గ్యాస్ కేంద్రాలను డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరం అల్ ఉదైద్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఉత్తర ఇరాక్లోని ఎర్బిల్లో యుఎస్ సైనిక స్థావరాలపై డ్రోన్ అటాక్స్ చేసింది. బహ్రెయిన్, జోర్డాన్లో అమెరికా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై విరుచుకుపడి ధ్వంసం చేసింది. దీనికి తోడు హర్మూజ్ జలసంధిలో అమెరికా ఇతర దేశాల నౌకలను అడ్డుకుంటూ వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. దీన్ని బట్టి వార్లో ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదని తెలుస్తోంది. అలాగే వ్యూహాత్మక ప్రాంతాలపై మెల్లగా పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇరాన్లోని దాదాపు 2000 లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని అంతం చేశాయి. దీంతో ఇరాన్ చాలా చాకచక్యంగా ప్రతీకార దాడులను ప్లాన్ చేస్తోంది. పెద్ద తలను తీసేస్తే పనైపోతుందనుకున్న అమెరికా వ్యూహానికి ప్రతి వ్యూహంగా తక్కువ ఖర్చుతోనే యుఎస్, ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. శత్రువుకు భారీ ఎత్తున డ్యామేజ్ అయ్యేలా యుద్ధ పన్నాగం చేస్తోంది. ఇరాన్తో యుద్ధం 4 వారాల పాటు కొనసాగొచ్చని ట్రంప్ అంటున్నా అప్పటి వరకు అమెరికా ఆయుధ బలం ఏ స్థితికి చేరుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మిస్సైళ్ల కొరత పెంటగాన్ను వేధిస్తోంది. గగనతలం, భూతలం, సముద్రంలో దాడుల కోసం ఏకంగా 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వినియోగిస్తోంది. యుద్ధం మొదలైన రోజు 24 గంటల్లోనే దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేసింది. కువైట్లో అమెరికాకు చెందిన 3 యుద్ధ విమానాలు ఫ్రెండ్లీ అటాక్స్ లో కూలిపోయాయి. ఇలా ఘర్షణల్లో అమెరికా పెద్ద ఎత్తునే ఆయుధాలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. చాలా టెక్నికల్ యుద్ధం. ఇక్కడ మనుషులు, సైనికులు ఒకరి మీద ఒకళ్ళు యుక్రెయిన్, రష్యా యుద్ధం లాగా చేసే యుద్ధం కాదు ఇది. మషీనరీతో, టెక్నాలజీతో ఎవరు సుపీరియారిటీ తెచ్చుకుంటారో చూడాలి. ఈ 40-45 ఏళ్ళు వాళ్ళు చాలా ప్లాన్ చేసుకుంటా, వాళ్ళ సైనికుల్ని అన్ని డెవలప్ చేసుకుంటా, టెక్నాలజీని ఎక్కువ అప్గ్రేడ్ చేసుకుంటా వచ్చారు. అమెరికాకి, ఇజ్రాయెల్కి వాళ్ళ వెనకాల ఉన్న ఈ అరబ్ దేశాలు అందరికీ తెలుసు ఇదంత సింపుల్ యుద్ధం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువ చమురు ఫ్యాక్టరీలు అని ఉన్నాయి. చాలా జాగ్రత్తగా యుద్ధానికి వెళ్ళాలి. కొన్ని రోజుల తర్వాత ఎవరి టెక్నాలజీ మంచిది, ఎవరు ఓపిక ఎక్కువగా ఉన్నది వాళ్ళు సాధిస్తారు. ఓపిక అమెరికా, ఇజ్రాయెల్కి ఉన్నదే అంటే వాళ్ళకి ధనం, వాళ్ళకు ఉన్న టెక్నాలజీ బట్టి, వెనక బ్యాకింగ్ ఈ అరేబియన్ దేశాలు బట్టి వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుందని చూడాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇరాన్లో జరిగేది ఖమేనీ బ్రతికినప్పుడు ఏ ప్లాన్ చేశారో ఆ ప్లాన్స్ అన్నీ మొదలు తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు వరకు తేడా ఏంటో తెలియట్లేదంటే యుద్ధం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక ఫస్ట్ డేనే ఉన్నదంతా వాడేయరు. ఇది స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఎవరు బలబలాలు ఎక్కడున్నాయి
తెలుసుకుని దాన్ని అటాక్ చేస్తారు. ఆ పరిస్థితి ఇంకా రాలేదు, ఆ సెటిల్మెంట్ అవ్వేది ఇంకా ఆ డేట్ రాలేదు. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడి తరువాత నుంచి ఇజ్రాయెల్కు అమెరికా ఇప్పటి వరకు 2 ఏళ్లలో $33.77 బిలియన్ యుద్ధం కోసం ఆర్థిక సాయం చేసింది. అంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఇప్పుడు ఇరాన్ ఘర్షణలు మరింత కాలం కొనసాగితే ఈ ఆర్థిక భారం ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పైకి కనబడట్లేదు కానీ అమెరికా ఇజ్రాయెల్కు ఈ యుద్ధంతో ఇరాన్ భారీగానే ఆర్థిక నష్టాన్ని మిగుల్చుతోందన్న వాదనలు ఉన్నాయి.